జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో సర్పంచ్ గంగన్న, ఉప సర్పంచ్ గోన మల్లేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకు పరిమితమని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. వార్డు మెంబర్లు కూడా పిలువురి రండి. ఆశానా కనిపిస్తుందా? అయిపోయింది అందరు కార్యదర్శి మహిళా సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మేము నూతనంగా ఎన్నికైనాక వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మేము నూతనంగా ఎన్నికైన ఫస్ట్ టైం మరి మీ యొక్క మహిళా సంఘ భవనానికి సారు శంకుస్థాపన చేయడానికి రావడం, ఏదైతే నాకు మొన్న విన్నంటి అందరూ సహకరించినందుకు అత్యధిక మేరతో గెలిచినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు శుభాకాంక్షలు. కొత్త గెలిచిన సర్పంచ్ చాలా మంచి గుణం. ఆ రోడ్లో మోర్లను మూల పెట్టకుండా ఆడబిడ్డలకు కట్నం అన్నట్టు మీకు ముందుగా బంగ్లా కట్టిస్తారు. జాగా కొనిపించి మరి ఇవాళ మీకు చేస్తున్నందుకు నేను మీ అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా. అదే మరి ఎందుకంటే ఒకటి కొంచెం పోయిన 5 ఏళ్ళు కూడా మీ అందరి సహకారంతో నేను ఎమ్మెల్యే ఉండి అప్పుడున్న ప్రభుత్వంతో కావచ్చు రాలేదు మా అంజనా, కానీ తనను కూడా కలుపుకొని, ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు అప్సీపూర్ సర్పంచ్ నాకు చేసిండో చేయలేదు నాకు ఎక్క తెలియదు, కానీ అప్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా పనిచేస్తామో మళ్ళీ ఇప్పుడు మా చెల్లె మా బిడ్డ లెక్క మన భార్య గెలిచింది అప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. సో అప్పుడు కూడా ఏమి వేయలేదన్నది కాదు, రోడ్ ఇప్పుడు కూడా మళ్ళీ చేద్దాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఎల్లమ్మగూడి రోడ్డు, ఆ కెనాల్ రోడ్డు చాలా ముఖ్యం. ఐకేపీ సెంటర్ దగ్గరికి ఇదివరకు నేను కూడా వచ్చిన వడ్లప్పుడు ప్లాట్లు పెట్టారు. వేరే దగ్గర కూడా ఎక్కడ జాబ్ ఉన్నా కానీ తప్పకుండా చూద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం దాంతో కలిసి పనిచేస్తున్నాం. మీ లోపల కూడా అందరూ అనుకుంటారు కావచ్చు, సార్ అంతకుముందు వేరే ప్రభుత్వంతో ఉండే, మరి ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నాడంటే మరి ఇప్పుడున్న సర్కారు మంచి పనులు కూడా చేస్తా ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకం, ఒక్క ఇల్లు ఇద్దామంటే ఇచ్చే పరిస్థితి లేకుండే. ఇవాళ ఒక 13 మందికి ఇల్లు మంజూరు చేసినాం. అందులో 8 మంది చెత్తదానికి వచ్చినాయి. వాళ్ళందరికీ 2 లక్షల మీద ఆల్రెడీ వచ్చేసి, మిగతా 10 మందికి లక్ష రూపాయలు పడ్డాయి. ఒక్క 3 మాత్రమే కట్టుకుంటలేరు. అంటే ఈ రకంగా మనం మంజూరు చేసే ఇల్లు మొదలు పెట్టుకొని చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటుగా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. గృహజ్యోతి పథకం కింద మీ అందరికి కూడా కరెంట్ ఫ్రీ అయింది. దొడ్డు బియ్యం కాడ సన్న బియ్యం ఇస్తున్నారు, ఫ్రీ బస్ వస్తున్నది, పథకం కూడా ఇస్తున్నారు. నాకైతే అన్నిటికంటే ఎక్కువ సంతోషం అనిపించింది ఈ ప్రభుత్వంతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని అదొకటితో అనకుండా దగ్గరకు పోయి నమస్కారం పెట్టి మంత్రి దగ్గరకు పోయి పనులు చేసుకొస్తున్నాం. ఈ రోజు పంచాయతీ పెట్టాలంటే పెట్టుకోవచ్చు డౌన్ అనుకుంటా, కానీ దాంతో వచ్చేది లేదు పోయేది. మహిళా సంఘం బంగ్లా రాకపో మరి ఇట్లా మహిళా సంఘ భవనాలు చేసుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా ఇండ్లదైతే చాలా సంతోషం ఉన్నది. ప్రతి చిన్న ఊరు కూడా 5, 10, 20, 40 ఇంతకుముందు ఏదో ఊరికి పోయి వచ్చినాం పొరంల కాడ 46 ఇళ్లకు 30 ఇళ్ళు కడుతున్నాం. పోయిన 10 ఏళ్ళల్లో నేను 3 ఇళ్ళు కూడా ముగ్గు వేయలేకపోయాను డబుల్ బెడ్రూమ్.
కానీ 30 మంది కట్టుకుంటారు. 30 మంది అంటే 100-150 మంది ఈడ కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? సెక్రటరీ గారు అడుగుతున్నారా? కొత్తగా చదివిన వాళ్ళు పెట్టించినావా? ఏదైనా ఉంటే కూడా నాకు చెప్పండి, మంజూరు ఇప్పిస్తా. అంటే ఒక 20 మందికి ఇండ్లు మంజూరు అయినాయి. 20 ఇళ్లకు ₹1,00,00,000. పొరల కాడ 46 అంటే మీరు అర్థం చేసుకొని 2,30,00,000. కోట్ల ముచ్చట్టే. ఒక ఇల్లు లెక్క కాదు. ఒక ఇల్లు అంటే 5 లక్షలు. ఇందులో ఎంతమందికి లక్ష రూపాయలు వచ్చినాయమ్మా? 8 మందికి 3,40,000 వచ్చినాయి. మామూలు ముచ్చట్న చెప్పండి. అంటే ఈ రకంగా పేదవాళ్లకు ఒక గూడు ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడు కట్టిండ్రు. ఇప్పుడు ఇసుకలు కట్టినట్టు అప్పుడే ఇక్కడ నాకు కూడా ఉరికి ఆంధ్రగాలకు అప్పుడే కట్టిండ్రు. అంతేనా? మళ్ళీ ఇప్పుడు అవుతున్నాయి. మళ్ళీ లేని వాళ్ళకు తప్పకుండా పెన్షన్లు కావచ్చు, బస్సు కూడా ఒక ట్రిప్ పెంచమంటున్నారు. అవి కూడా తప్పకుండా చేద్దామని చెప్పి కూడా మా మహాలక్ష్మి అమ్మలకి చెప్తున్నా. అందరికీ నమస్కారం.